హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి జీవనం. ఇవాళ వీడియోలో సింపుల్గా పాలక్ పన్నీర్ కర్రీ రెస్టారెంట్ స్టైల్లో ఎట్లా చేయాలో చూపించేస్తాను. చూస్తున్నారు కదా, చాలా గ్రీన్గా ఉంది కలర్. ఈ కలర్ ఎట్లా వచ్చిందనేది కూడా మీకు సింపుల్ టిప్స్తో ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. నేను పావు కిలో పన్నీర్కి పావు కిలో పాలకూర, అట్లాగే ఒక ఉల్లిపాయ, 2 టొమాటోలు, 2 పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను. అన్నీ కటింగ్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ముందుగా పాలకూర అయితే ఉడకబెట్టేసుకుందాము. పాలకూర ఉడకబెట్టడంలోనే మన యాక్చువల్ ట్రిక్ ఉందండి. మీరైతే స్టవ్ పెట్టుకొని కొంచెం వాటర్ పోసుకొని పాలకూరనంతా ఇట్లాగా కాసేపు సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడకబెట్టుకోండి. ఎక్కువ ఉడకబెట్టేసేయకండి, సాఫ్ట్గా అయ్యేంత వరకు మాత్రం సరిపోతుంది. నేనైతే 7 to 8 జీడిపప్పు పలుకులను అయితే యాడ్ చేశాను. ఎందుకంటే కన్సిస్టెన్సీ మంచిగా రావాలి అంటే జీడిపప్పు యాడ్ చేస్తే కన్సిస్టెన్సీ బాగా వస్తుంది. ఉడికిన తర్వాత నేను ఇలా ఐస్ వాటర్లో అయితే వేసానండి. ఇట్లా ఐస్ వాటర్లో వేయటం వల్ల కలర్ అనేది పోకుండా ఉంటుందన్నమాట. బ్లాక్గా అవ్వకుండా గ్రీన్ కలర్లో ఉంటుంది. అందుకని ఐస్ వాటర్లో వేసుకొని తర్వాత ఇట్లా మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ లాగా చేసేసుకోండి. పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. ముందుగా మనం ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ బటర్ అండ్ 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకొని కొంచెం మరిగిన తర్వాత చిటికెడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే వేసుకోండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఎక్కువ వేసుకోవద్దండి, ఎందుకంటే పచ్చివాసన వస్తుంది. ఆకుకూర కాబట్టి కొంచెం సరిపోతుంది, ఫ్లేవర్ కోసం వేస్తున్నా అనమాట. కొంచెం బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఆనియన్స్ అట్లానే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వడానికి నేను సాల్ట్ కూడా ముందుగానే యాడ్ చేసుకున్నాను. పాలకూరలో మనకి కొంచెం సాల్ట్ కంటెంట్ ఉంటుంది కాబట్టి ఆకుకూరలకి మనం సాల్ట్ అనేది చూసుకొని వేసుకోవాలన్నమాట. బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం టొమాటోలు అయితే యాడ్ చేసేసుకోవాలండి. మూత పెట్టి మగ్గించిన తర్వాత టొమాటోస్ సాఫ్ట్గా అయిపోతుంది. మనం ఇట్లాగా స్పూన్తో కానీ గరిటెతో కానీ స్మాష్ చేసేస్తే మనకి పీసెస్గా ఉండకుండా బాగా సాఫ్ట్గా అయిపోతుంది. కర్రీలో మొత్తం కలిసిపోతుంది అనమాట. చూస్తున్నారు కదా, బాగా సాఫ్ట్గా అయిపోయింది. మీకు కావాలంటే మిక్సీ జార్లో కూడా వేసుకొని టొమాటోస్ ప్యూరీ చేసుకొని వేసుకోండి, అలా కూడా చేస్తుంటారు. నేనైతే ఇట్లానే చేస్తుంటాను అనమాట. తర్వాత 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసేసుకోండి. బాగా ఫ్రై అయిపోవాలి. కారం కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేయండి. నేను కొంచెం వాటర్ వేసుకొని కన్సిస్టెన్సీ మంచిగా రావడానికి కొంచెం ఫ్రై చేసుకున్నాక మళ్ళీ పాలకూర పేస్ట్ అయితే వేసేసాను. చూస్తున్నారు కదా, పాలకూర పేస్ట్ వేసేసిన తర్వాత మనకి మంచిగా కలర్ అస్సలు పోలేదు, గ్రీన్గానే ఉంది కలర్. తర్వాత పన్నీర్ పీసెస్ అయితే యాడ్ చేసేసుకుందాము. ఎక్కువ ఉడకపెట్టాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే ఆల్రెడీ పాలకూరని మనం ముందుగా ఉడకపెట్టాం కాబట్టి సరిపోతుందనమాట. కొంచెం ఉడికిన తర్వాత పన్నీర్ పీసెస్ అయితే కట్ చేసేసి వేసేసుకోవాలి. నేను మిక్సీలో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఆ వాటర్ కూడా వేసేసాను. పన్నీర్ పీసెస్ 200 గ్రామ్స్ అయితే తీసుకున్నాను. ఇట్లాగా పెద్ద క్యూబ్స్ కింద కట్ చేసుకొని డైరెక్ట్గా వేసేసుకోండి. ఫ్రై చేస్తే కొంచెం గట్టిగా అయిపోతుంది పన్నీరు. మీరు డైరెక్ట్గా ఇట్లా వేసారంటేనే పాలక్ పన్నీర్కి రుచండి. కట్ చేసుకున్న పన్నీర్ ముక్కల్ని మనం డైరెక్ట్గా ఇట్లా వేసేసుకోవాలండి. మనం ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. పాలకూర పన్నీర్కి పన్నీర్ ఫ్రై చేస్తే అంత టేస్ట్ అనిపించదు నాకు. సో ఇలాగే డైరెక్ట్గా వేసేస్తాను. రెస్టారెంట్స్లో కూడా ఇదే మెథడ్ ఫాలో అవుతారు. తర్వాత చూసారు కదా, మంచి క్రీమీ టెక్స్చర్ అయితే వచ్చింది. మనం ఒక 5 మినిట్స్ ఇట్లా ఉడకబెట్టేస్తే సరిపోతుందనమాట. ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదండి. ఒక 5 మినిట్స్ అయితే సిమ్లో ఉడకబెట్టేసేయండి. కర్రీ అయితే రెడీ అయిపోతుంది. లాస్ట్ దించే ముందు మీరు కసూరి మేతి అయితే యాడ్ చేసుకోండి. కసూరి మేతి వేయటం వల్ల మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది కర్రీకి. నేను స్పెషల్గా ఇంకా క్రీమ్ అయితే ఏం యాడ్ చేయలేదండి. బయట అయితే క్రీమ్ యాడ్ చేస్తారు. నేను ఆల్రెడీ కాజు యాడ్ చేశాను కాబట్టి మంచి టెక్స్చర్ ఉంది, అట్లనే రుచి కూడా బాగుంటుంది. సాల్ట్ సరిపోతే కొంచెం అయితే వేసుకున్నాను. లాస్ట్కి ఇంట్లో కసూరి మేతి అయితే వేసేసుకొని సర్వ్ చేసేసుకున్నాం. చూస్తున్నారు కదా, ఎంత మంచి కలర్ వచ్చిందో పాలకూర పన్నీర్ అనేది.